ఈ రోజు మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలినని ఏం కట్టుకోవాలా అని ఆలోచించి ఈ శారీ ఫైనలైజ్ చేసుకున్నాను. ఈ శారీ ఎప్పుడో 11 ఇయర్స్ బ్యాక్ కంచిపట్టు శారీ అన్నమాట. మా చెల్లెలు రిసెప్షన్ కోసం తీసుకున్న శారీ. కాంట్రాస్ట్ బార్డర్‌లో అలా కాకుండా శారీ అంతా ఒకటే స్టైల్‌లో వస్తది. అండ్ అప్పట్లో బుట్టో శారీ కాబట్టి చేతులు కూడా అలాగే చిన్న హ్యాండ్స్ పెట్టించి ప్లెయిన్ బ్లౌజే కుట్టించాము. అండ్ దీనిపైకి జ్యువెలరీ అయితే కొద్దిగా వైట్ స్టోన్ జ్యువెలరీ అయితే బాగా కనిపిస్తుంది అని అనిపించింది. ఎస్పెషల్లీ నైట్ వెడ్డింగ్ కాబట్టి ఈ 5 స్టెప్ వైట్ స్టోన్ జ్యువెలరీ వేసుకోవాలి అని అనుకున్నాను. అండ్ నెక్లెస్ కి తగ్గట్టుగానే ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వస్తాయి అనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని రెడీ అయిపోయా. కొంచెం డిఫరెంట్ గా రెడీ అవుదాము అని హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా వేసా, మధ్య పాపిడి తీసి. అండ్ అంతా రెడీ అయ్యాక బ్యాంగిల్స్ వేసుకోలేదని గుర్తొచ్చింది. అప్పుడు కొంచెం కలర్ పాప్ అవుట్ అయ్యేలాగా బ్లూ కలర్ బ్యాంగిల్స్ అండ్ స్టోన్ బ్యాంగిల్స్ తో పేరప్ చేసి ఇలా వేసుకున్నాను. అంతా రెడీ అయిపోయినా ఏదో మిస్సింగ్ లా ఉంది కదా, అదే లిప్స్టిక్. సో లిప్స్టిక్ వేయందే మేకప్ ఫినిష్ కానే కాదు. సో 2 షేడ్స్ ని మిక్స్ చేసి లిప్స్టిక్ అయితే వేసేసుకున్నా. పాపిడి తీసి జడ వేసుకున్నాను కాబట్టి పాపిడి ఇలా ఖాళీగా ఉంటే బాగోదు కాబట్టి అక్కడ కొంచెం సింధూర్ కూడా పెట్టి ఒక చిన్న టిక్లీ కూడా పెట్టాను. అప్పుడు ఇంకా లుక్ మొత్తం ఫినిష్ అయినట్టు అనిపించింది. ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది. మా వారు చూసి ఏదో తేడాగా ఉంది, ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నావు అని అన్నారనమాట. మరి మీకు ఎలా అనిపించింది డెఫినెట్ గా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికి సంబంధించి ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. ఎందుకంటే అక్కడ రకరకాలుగా కమెంట్లు వచ్చినాయి. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు, కొంతమంది సూట్ అయిందన్నారు, కొంతమంది సూట్ కాలేదన్నారు. మరి మీకేమనిపించింది? డూ డెఫినెట్లీ కమెంట్ అండ్ లెట్ మీ నో.